వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త, లెట్స్ గో టు మాథ్యూ, లెట్స్ గో టు చాప్టర్ నంబర్ 4, 4వ అధ్యాయంకి వెళ్దాం. మొదటి నుంచి మనము చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోయెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదము ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యం అంతటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి. So let's see some tribulations or temptations. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. చూడండి, యేసు ప్రభులు వారు మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు హీ ఈజ్ 30 years ఆఫ్ ఏజ్. 30 సంవత్సరాల్లో 3 రకాల శోధనలు ఆయనకు వచ్చాయి. మనందరికీ ఎన్ని శోధనలు వస్తున్నాయి, దేంట్లో మనం జయించాలి అని ఒక క్లారిఫికేషన్ ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ఆ ట్రిబులేషన్స్ అనేవి వేరు. పరిశుద్ధాత్ముడు ఇతను సేవకు పనికొస్తాడా, లేదా ఇతను సంఘానికి పనికొస్తాడా, లేదా ఇతను పరిచర్యకి పనికొస్తాడా అని 40 దినాలు అరణ్యములోకి పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని తీసుకెళ్ళాడు. ప్రతి ఏరియాలో, ప్రతి డిపార్ట్మెంట్లో మీరు జాగ్రత్తగా గమనించండి. ఏ ఉద్యోగం వచ్చినా సరే, ఏ విధమైనటువంటి జాబ్ మీకు వచ్చిన ఈ భూమి మీద, దే విల్ గివ్ యూ 30 days ట్రైనింగ్. ఏంటది? 30 days ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఇస్తారు. బికాజ్ నువ్వు ఎంత క్వాలిఫైడ్ అయినా, నువ్వు ఎంత అద్భుతంగా చదువుకున్నా, నీకెన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా, నీకెన్ని డిగ్రీలు ఉన్నా, వెన్ యూ జాయిన్ ఇన్ ఎ కంపెనీ, నిన్ను ఒక కంపెనీ హైర్ చేసుకున్నప్పుడు నీకు 30 దినాలు ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో నో శాలరీ. ఆ ట్రైనింగ్లో నీకు పరీక్షలు ఉంటాయి. ఉంటావా ఊడిపోతావా అనే ట్రైనింగ్లు ఉంటాయి. ఆ ట్రైనింగ్లో ఏ కంపెనీలో జాయిన్ అయ్యామో ఆ కంపెనీ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఎక్స్ప్లెనేషన్, ఆ ప్రాజెక్ట్ని వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటుంది.
సో దే ఆల్వేస్ టీచ్ అబౌట్ దేర్ కంపెనీ, దే ఎక్స్ప్లెయిన్ అబౌట్ దేర్ కంపెనీ. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అన్నిటినీ వాళ్ళకి నేర్పియాలని ఎదురు చూస్తూ ఉంటారు. So a employee should go with expectations, a employee should go with obedience, a employee should go with what? Dedication. ఒక ఉద్యోగస్తుడు ఎలా వెళ్ళాలి ఒక ఉద్యోగానికి, అలాగే మినిస్ట్రీలో కూడా యేసు ప్రభువుల వారు కూడా మినిస్ట్రీ చేద్దామని ముందుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని తండ్రి 40 దినాలు పరీక్షించాడు. ఆయనకి డబ్బు ఇచ్చాడు, 40 దినాలలో వద్దన్నాడు. అనేకమైన స్త్రీలు ఆత్మలో ఆయన్ని శోధించుంటారు, పక్కన పెట్టాడు. అనేక సార్లు మద్యము, లోకములో కూడిన ఆ విధమైనటువంటి లోక మహిమలు, ఆయన 40 రోజులు ఒక మానవుడు ఎన్ని రకాలుగా శోధింపబడతాడో ఆయన శోధింపబడ్డాడు. 40 దినాలు ఆయన ఏ విధంగా శోధింపబడ్డాడో అన్నీ కూడా ఈరోజు మనము శోధింపబడుతున్నాం. సో ఎందుకు దేవుడు ఒక మినిస్ట్రీలో తండ్రి అయిన దేవుడు పరీక్షిస్తున్నాడు అని మనం ఆలోచించాలి. ఒకవేళ ఆ పరీక్షలో ఉన్నప్పుడు మనం గెలుస్తామా గెలవమా, ఈ కంపెనీలో ఉంటాడా వెళ్ళిపోతాడా, ఈ ప్రాజెక్టులు నచ్చాయా నచ్చలేదా, ఈ వ్యక్తి స్థిరపడతాడా స్థిరపడ్డా, ఈ వ్యక్తి ఉంటాడా వెళ్ళిపోతాడా, ఈ వ్యక్తి అసలు ఈ కంపెనీని ఇష్టపడతాడా ఇష్టపడ్డా అని ఆ 40 దినాల్లో 30 దినాల్లో ఆ మేనేజర్కి తెలిసిపోతుంది. ఒకవేళ నీకు నచ్చకపోతే 10 రోజులు వెళ్ళిపోవచ్చు, నీకు నచ్చకపోతే 2 రోజుల్లో 5 రోజులు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నీకు నచ్చిందా ఆ ట్రైనింగ్లో ఉంటావు. నువ్వు మిలిటరీకి వెళ్ళు, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళు, నేవీకి వెళ్ళు, ఏ ఉద్యోగంకి వెళ్ళు, 30 దినాలు కంపల్సరీ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే యేసు ప్రభువులు వారు మినిస్ట్రీ చేద్దామని ఆయన ముందుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను పంపించి 40 దినాలు ఆయన పరీక్షించాడు. ద లార్డ్ హోలీ స్పిరిట్ has tested Jesus 40 days. 40 దినాలు పరీక్షించాడు. ఆ 40 దినాలు పరీక్షించిన తర్వాత ఆ 40 days అయిపోయాయి. ఆయన సంవత్సరాలు 30 సంవత్సరాలు. హీ ఈజ్ 30 years of age. ఆయన జీవితంలో 3 పరీక్షలు వచ్చాయి. మళ్ళీ అగైన్ 3 kinds of temptations. 3 రకాల శోధనలు మన ఏజ్కి తగ్గట్టి, మన యొక్క పరిస్థితికి తగ్గట్టు, మనము తీసుకునే ఆ ప్రాజెక్టు, మనకు తీసుకునేటువంటి ఆ విధమైన జీవితంలో ఉన్నటువంటి ఆ ప్రాసెస్లో దేవుడు మనల్ని శోధించవచ్చు. తర్వాత మన ఏజ్ని బట్టి అపవాది కూడా మనల్ని శోధించవచ్చు. చూడండి, యేసు ప్రభువుల వారి ఏజ్ 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాల్లో వాడు 3 శోధనలు ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. నంబర్ 1, లెట్స్ చెక్ 3. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెనగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. రైట్. నంబర్ 1 శోధన. యేసు ప్రభువుల వారిని ఎలా వాడు ట్రాప్ చేశాడో చూడండి. ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అంటే, యవనస్తులకు అపవాది వేసే ఎరైన్ తెలుసా? ఫుడ్, ఆహారం. ఆహారముతో కూడిన శోధనలు, ఆహారముతో కూడినటువంటి భయంకరమైన పరిస్థితులు. ఆ యవనస్తుడిని, యేసు ప్రభువుల వారిని వాడు ఏం చేశాడు తెలుసా? 30 సంవత్సరాల యవనస్తుడిని అతను అంటున్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. నీకు ఇప్పుడు ఆకలేస్తుంది కదా, రాళ్ళని రొట్టెలుగా చేసుకో అని వాడు యేసు ప్రభువుల వారిని శోధించడం ప్రారంభించాడు. శోధన నంబర్ 1. ఈ శోధన అందరికీ వస్తుంది. ఎవ్రీ యంగ్స్టర్, మీరు యవన దశలో ఉన్నారా, పెద్ద వయసులో ఉన్నారా, చిన్నపిల్లలుగా ఉన్నారా, మీరు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారా, మీకు ఈ ఆహారానికి సంబంధించినటువంటి శోధన కంపల్సరీ వస్తుంది. అనేక రకాల తిండి ప్రాబ్లమ్స్, కరువులో ఉంటావు, తర్వాత అనేక మంది నీకు ఫుడ్ ఆఫర్ ఇస్తారు, అనేక మంది ఆహారం పెడదాం, అక్కడికి రండి, ఇక్కడికి రండి అని ఎన్నో రకాలుగా శోధిస్తూ ఉంటారు.
ఏశావుకు యేసు ప్రభువుకి తేడా చూడండి. ఏశావు అడవికి వెళ్ళి ఆయన వేటాడినప్పుడు ఆయన అలిసిపోయి తన తమ్ముడి దగ్గరకు వచ్చి, నాకు ఆహారం ఏదైనా వండేవా అంటే, నేను వండాను, చిక్కుడుగాయల కూర నేను వండాను, మరి నాకు ఆహారం పెడతావా అంటే, మరి నేను ఆహారం పెడతాను, నాకేంటి అన్నాడు. అప్పుడు వెంటనే, నా జ్యేష్ఠత్వాన్నే నీకు నేను అంటే, జ్యేష్ఠత్వాన్ని ఎప్పుడైతే నువ్వు ఇచ్చేస్తావో నువ్వు చనిపోయినట్టు అర్థం. యువర్ బర్త్ రైట్ అంటే, నాకు ఆశీర్వాదాలు వద్దు, నాకు తిండి చాలు అనే మైండ్ సెట్ కలిగి ఉన్నాడు ఏశావు. నేను నా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తాను, నువ్వేం చెయ్యి, నాకు ఆహారం పెట్టు ఒక పూట అని ఏశావు అడిగినప్పుడు యాకోబు ఓకే అన్నాడు. మనకు కూడా వస్తాయి యేసు ప్రభు లాంటి శోధనలు, యేసు ప్రభు వెళ్ళినటువంటి శోధనలు మనకు కూడా వస్తాయి. ఆయన తన జ్యేష్ఠత్వాన్నే ఆహారాన్ని అంటే, అప్పుడే ఏశావు ఆశీర్వాదాలు కోల్పోయాడు. అప్పుడే ఏశావు కంపల్సరీ బ్లెస్సింగ్స్ అతని జీవితంలో ఆగిపోయాయి. ఈరోజు నువ్వు ఒక ఆహారం కొరకు నీ నుంచి ఒక క్రయధనమునిచ్చి తీసుకుంటున్నావు. నువ్వు గమనించాలి, ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి ఒక పూట ఆహారం కొరకు దాన్ని అమ్మేసి అన్నం తిన్నాడు. ఆ తర్వాత రెండో పూట ఆకలేదా వేస్తుంది, మూడో పూట ఆకలేదా వేస్తుంది, కంపల్సరీ వేస్తుంది. కానీ ఒక విషయం మీరు బాగా గమనించండి, తన జీవితములో తనకు ఉపయోగపడే జ్యేష్ఠత్వాన్నే అమ్ముకున్నాడు. సో హీ డిసైడెడ్ టు డై ఫర్ ఎ మీల్. మీరు గమనించాలి, దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ ఇన్ డెప్త్ రెవల్యూషన్. హీ డిసైడెడ్ టు డై ఫర్ వన్ మీల్. ఒక పూట ఆహారం కొరకు తన జీవితములో జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఏశావు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమంటున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు రాయిగా ఉన్నాడో, రొట్టెగా మారు అంటే నువ్వు కూడా చనిపోయి నువ్వు కోసుకొని ఆహారం తినమని అర్థం. సో హీ ఈజ్ ఎ రాక్. ఎప్పుడు యేసు ప్రభుని శరీరం మనం తినగలిగాం తెలుసా? ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు మనము ఆయన శరీరాన్ని తినగలుగుతున్నాం ఈరోజు. అంటే అపవాది చెప్తున్నాడు, అంటే నువ్వు ఆహారం తినడానికి చనిపోవాలా? ఆహారం తినడానికి మనము జ్యేష్ఠత్వం నమ్ముకోవాలా? ఆహారాన్ని తినడానికి ఒక పూట పస్తులు ఉన్నాం, ఒక పూట ఫాస్టింగ్లో ఉన్నాం, ఒక పూట మనకు మీల్ లేదు అని మనం ఆలోచిస్తూ మన జీవితంలో ఎన్నో రకాల శోధనలు మనం పడిపోతూ ఉన్నాం. ఎవ్రీ పీపుల్, చాలామంది డబ్బుకు అమ్ముడుపోతారు, ఆహారానికి అమ్ముడుపోతారు, ఆ పూటకు అమ్ముడుపోతారు. ఎన్నో మంది ఎన్నో రకాలుగా వాళ్ళు చనిపోయారు. వాళ్ళు బ్రతికుండి కూడా చనిపోయిన వారితో సమానం. సో ఆయనను కూడా అపవాది ఏమడిగింది? నీ జ్యేష్ఠత్వం నాకు కావాలి, నువ్వు నాకు ఏదో ఒకటి ఇవ్వు అంటుంది. నువ్వు కూడా రాయిగా ఉన్న నీవు అంటే, పాత నిబంధనలో యేసయ్య ఎవరు? రాయ. ఆ బండను కొట్టగా నీళ్ళు వచ్చే వాళ్ళకి ఈరోజు రాయిగా ఉన్నటువంటి ఆ యేసు ప్రభువుని రొట్టెలుగా మార్చుకొని తినమంటుంది. అంటే నువ్వు కూడా చనిపో, నువ్వు కూడా నువ్వు తినగలవు. సో యేసు ప్రభు చెప్పిన ఒకే ఒక మాట, మీకు కూడా ఇటువంటి శోధన వచ్చే ఉంటుంది, మీరు జయించే ఉంటారు, మళ్ళీ వస్తుంది, జాగ్రత్త. నువ్వు దేవుని కుమారుడు అయితే ఏంటది? రాళ్లను రొట్టెలుగా చేసుకో. చాలామంది అన్యులు, స్నేహితులు, బంధువులు మనల్ని అడుగుతూ ఉంటారు, మీరు చర్చికి పోతున్నారు కదా, మీరు ప్రార్థనలు చేస్తున్నారు కదా, మీరు ఉపవాసాలు ఉంటున్నారు కదా, మీరు కానుకలు వేస్తున్నారు కదా, మీకేమేం అద్భుతాలు జరగట్లేదు అని ఒక భయంకరమైన స్లోగన్ మన జీవితంలో వాడతారు. అటువంటి సందర్భంలో ఉన్న నీవు ఏ విధంగా జవాబు చెప్తావు? చర్చికి పోతున్నారు కదా, మీకెందుకు వచ్చినాయి కష్టాలు? ప్రార్థనలకు వెళ్తున్నారు కదా, మీకెందుకు వచ్చే కష్టాలు? అరే, అందరు మీ పాస్టర్లు మీకు ప్రార్థన చేస్తారు కదా, మీకెందుకు వస్తున్నాయి రోగాలని చాలామంది భక్తిహీనులు మనల్ని అటువంటి ప్రశ్న అడుగుతుంటారు. అటువంటి ప్రశ్న అడిగిన వాళ్ళకి మీ దగ్గర ఎటువంటి సమాధానం ఉంది? When you are sick, when you are in depths, when you are in poverty, when you are in what sickness, నువ్వు ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అపవాది లేదా అపవాది పిల్లలు నీ దగ్గరకు వచ్చి నిన్ను అడిగినప్పుడు నీ దగ్గర జవాబు ఏంటి? యేసు ప్రభు దగ్గర కూడా ఒక జవాబు ఉంది. ఏంటి ఆ జవాబు తెలుసా?
మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఆహారము కొరకే మనము చనిపోనవసరం లేదు, ఆహారము కొరకే మనము బ్రతకాల్సిన అవసరం లేదు, ఆహారము తినడానికే మనం ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. మనం 3 పూట్ల మన బిడ్డలకి పెట్టాలి, నేను కష్టపడి పని చేయాలి అని జీవించాల్సిన అవసరం లేదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, నువ్వు దేవుని కొరకే చేయాలి. ఆమేన్, హల్లెలూయా. సో యువర్ మైండ్ సెట్ షుడ్ బి డిఫరెంట్, యువర్ థింకింగ్ షుడ్ బి డిఫరెంట్. నేను నా బిడ్డల కొరకు, నా భార్య కొరకు, నా భర్త కొరకు నేను ఉద్యోగాలు చేస్తున్నాను, నా ఫ్యామిలీ కొరకు ఉద్యోగాలు చేస్తున్నాను, నేను తినడానికి ఉద్యోగాలు చేస్తున్నాను అని లైఫ్లో అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వబాక. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ అగెయిన్స్ట్ హెవెన్ ఆర్ అగెయిన్స్ట్ గాడ్. నా ప్రాణమా ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందామని ఎవరు ఆలోచిస్తారు తెలుసా? భక్తిహీనులు. కొందరు ఎంత మంచోళ్ళు అంటే పొద్దున టిఫిన్ చేస్తూ ఉంటాం, మళ్ళీ వాళ్ళు వచ్చి మధ్యాహ్నం ఏం వండమంటారని అడుగుతారు. అయ్యో ప్రభు, రాత్రికి ఏం వండమంటారు అడుగుతారు, సాయంకాలం వద్దు నాన్న కూర్చో, పాదాల దగ్గర కూర్చొని వాక్యం విను. సో నేనేమంటానంటే కంపల్సరీ మీరు చూడండి, యేసు ప్రభు కూడా ఒక ఆహారము కొరకు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. సో నీ జీవితంలో ఎంత గడ్డు పరిస్థితి ఉన్నా, నువ్వు ఎంత కరువులో ఉన్నా, ఎంత నిరుద్యోగ సమస్యలో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, నిన్ను యెహోవా వాక్కు ముట్టాలి. ఆమేన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ విజిట్ యూ. సొల్యూషన్ వాక్యమే మనకు. ఆమేన్. చూడండి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును. అంటే నాకు ఆకలేస్తుందేమో, నేను బలహీనంగా ఉన్నానేమో, నేను అద్భుతాలకి కొదువై ఉన్నానేమో, బట్ స్టిల్ ఐ వాంట్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. స్టిల్ ఐ వాంట్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కు నేను వినబడితే నాకు బలం వస్తుంది. ఆమేన్. నువ్వు ఆకలిగా ఉన్నా, నువ్వు బలహీనంగా ఉన్నా, నువ్వు ఎలా ఆలోచించాను తెలుసా? ఒక పాట పాడితే నేను బలపడతాను, ఒక అధ్యాయం చదువుకుంటే నేను శక్తి వస్తుంది, 1 గంట ప్రార్థన చేసుకుంటే నాలో బలహీనత బయటికి వెళ్ళిపోతుంది, నేను ఒక 3-4 గంటలు స్తుతి ఆరాధన చేస్తే నాలో భయము, ఆందోళన, పిరికితనము, ఆ వేదన అన్నీ పోతాయి అనే మైండ్ సెట్కి నువ్వు ఎదగాల. ఆమేన్, హల్లెలూయా. యా, యు నీడ్ టు థింక్ లైక్ దట్. బాధలు కలిగాయి, కష్టాలు కలిగాయి, ఇబ్బందులు కలిగాయి, ఆహారం లేదు, డబ్బు లేదు, ఉద్యోగం లేదు, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. యు కీప్ ఆన్ మెడిటేటింగ్ ద డామ్ వేస్ట్ డస్ట్బిన్ థింగ్స్. యు ఆర్ మెడిటేటింగ్ పిట్, యు ఆర్ మెడిటేటింగ్ వాట్ రాంగ్, యు ఆర్ మెడిటేటింగ్ వాట్ అన్క్లీన్నెస్. నీ మైండ్ని, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని పాడు చేసేదాన్ని ధ్యానిస్తున్నావు. ఈరోజు ప్రభు ఒకటే ధ్యానించమంటున్నాడు. వాట్ యు నీడ్ టు మెడిటేట్? యు నీడ్ టు మెడిటేట్ వాట్? వర్డ్ ఆఫ్ గాడ్. ఏ రొట్టె లేకపోతే బతకలేనా? ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు అపవాది నేను పోక్ చేస్తుంది. దేవుడు నీకు ఏదైతే లేట్ చేస్తుంటాడో దాన్నే ఎత్తి చూపిస్తూ ఉంటుంది. దేవుడు నీకు ఏదైతే ఆలస్యం చేస్తుంటాడో దాన్నే ఎత్తి చూపిస్తూ ఉంటుంది. ఒక స్త్రీ పురుషులకి పెళ్ళయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, దేవుడు నీకు పిల్లలు ఇవ్వలా. ఇంకోటి ఎవడు అనేస్తుంది. నువ్వు దాన్ని నమ్ముతావు, ఎక్కడెక్కడో తిరుగుతావు, ఏమేమో చేస్తూ ఉంటావు, ఏమేమో అయిపోతూ ఉంటాయి. డబ్బు నష్టం, సమయం నష్టం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే వ్యక్తులు, ఒక రాంగ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళే వ్యక్తులు, ఒక భయంకరమైనటువంటి రాంగ్ ప్రాసెస్ గుండా వెళ్ళే వ్యక్తులు అదే సమయాన్ని ప్రభు సన్నిధిలో ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి గొప్ప జవాబులు వచ్చాయి. ఆమేన్. నాకు ఇప్పటికీ జకర్యాని చూసి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలిజబెత్ జకర్యాకి పిల్లలు లేరు, ఎన్నో సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళు వృద్ధులైపోయారు. బట్ స్టిల్ హీ ఈస్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఆయన ప్రతి దినము ఆ దేవాలయము దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయములో తన పనిని తను చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక దినము ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ విజిటెడ్ జకర్యా. ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ విజిటెడ్ జకర్యా. నువ్వు అద్భుతాలకి లోబడుతున్నావా? నువ్వు ఆశ్చర్యాలకి లోబడుతున్నావా? నువ్వు డబ్బుకు లోబడుతున్నావా? So anyone can buy you anytime. Be careful.
నువ్వు 3,000కి 2,000కి అమ్ముడుపోతావు, కానీ నీ జీవితంలో దేవుడు ప్రతి సంవత్సరం మేలు చేస్తుంటాడు. కానీ ఆ దేవుడికి నువ్వు కృతజ్ఞతాబద్ధుడివై ఉండకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. నీకు లాస్ట్ ఇయర్ మొత్తం దేవుడు అన్నం పెట్టాడు, ఫ్రీగా భోజనం పెట్టాడు, ఫ్రీగా బట్టలు ఇచ్చాడు. ఈరోజు దేవుడు మీకు బట్టలు ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు. ఓకే, జాగ్రత్త గమనించండి. ఈరోజు వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకున్న ఒక శత్రువు వచ్చి నీకు బట్టలు కొనిచ్చి నీకు భోజనం పెట్టిస్తాను రా అంటే వాడితో వెళ్తావా, సంవత్సరం అంతా నిన్ను పోషించినటువంటి ఆ దేవుడితో నువ్వు వెళ్తావో డిసైడ్ చేసుకో. By this we can testify who is faithful and who is not faithful. బాగా గమనించండి, ఈ భూమి మీద నమ్మకస్తులు, నమ్మకమైన వాళ్ళు తక్కువ. దేవుడికి అందరూ మేలు చేస్తాడు అందరికీ, కానీ తిరిగి వచ్చింది ఒక్కడే. 10 మంది గుడ్డివారిని స్వస్థపరిచాడు దేవుడు, కానీ 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కడు ఓటేశాడు దేవుడికి. ఎవరు బాబు నువ్వంటే, 2 days క్రితం ఒక క్రూసైడ్ మీటింగ్ జరిగింది పాస్టర్ గారు. 10 మందిని మీరు స్వస్థపరిచారు నిలబెట్టి, ఆ 10 మందిలో నేను ఒకణ్ణి అని అతను చెప్పినప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి వావ్ సంతోషం, మిగతా వాళ్ళు లేరన్నాడు. మిగతా వాళ్ళు లేరయ్యా, వెళ్ళిపోయారేట్టు అన్నాడు. సో మనం ఈ భూమి మీద కాపాడుకోవాల్సింది ఒకటే, నమ్మకత్వాన్ని. You are calling God as faithful God, but are you faithful to God? క్రైస్తవులు మొత్తం భయంకరమైన ట్రాప్లో ఉన్నారు. అదే ట్రాప్ తెలుసా? మనీ మనీ మనీ. మనుష్యుడు డబ్బు వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆమేన్. ఒక దేవుని బిడ్డని ఎన్నుకోలేకపోతుంది. ఒక దేవుని బిడ్డ ఇంకో దేవుని బిడ్డకి సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఒక దేవుని బిడ్డ ఇంకొక దేవుని బిడ్డకి మనము అందరూ స్కూల్ కాలేజీలకు పోతున్నారు, బాగానే ఉంది. కెన్ యూ చూస్ ఎ క్రిస్టియన్ ఫ్రెండ్? ఎవ్వరు లేరు బ్రదర్ క్రైస్తవులు స్నేహితులు. అందుకనే నేను అన్యులను ఎన్నుకున్నానన్నాడు. అసలు ఎవడెన్నుకోమన్నాడు మిమ్మల్ని అన్యుని స్నేహితులుగా? I deleted all my Gentile friends. Now they are only my classmates. They are not my friends anymore in my life. Don't call a Gentile as a friend. It's an order. ఒక అన్యుణ్ణి, క్రీస్తును ఎరగని వాణ్ణి, క్రీస్తును వెంబడించిన వాణ్ణి స్నేహితుడు అనకు. నేను ఆర్డర్ ఇస్తున్నాను మీకు. క్రీస్తును వెంబడించిన వాడే మన స్నేహితుడు. Amen. Maybe they may be your classmates, they may be your neighbors, they may be your relatives, they may be your family, but they are not your close friends. They are not close to your heart. ఒక అన్యుణ్ణి ఒక అడుగు దూరంగానే పెట్టండి. వాడు ఎంత మంచి పనులు చేసినా వాడు అన్యుడు. Should be very careful in this worldly trap. అనేక మంది క్రైస్తవులు, దేవా నాకు స్నేహితులు ఎవరు లేరంటే ఆయనే నీ నిజ స్నేహితుడు. ఆమేన్. గాడ్ విల్ బి యువర్ ఫ్రెండ్. చాలామంది యవనస్తులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెప్తూ ఉంటారు, అన్న నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరన్నా, లైఫ్ అంతా బోరు కొడుతుందన్న. నువ్వు నీకు దెయ్యం పట్టింది. ఫస్ట్ ఏం పట్టింది మీకు? దెయ్యాలు పట్టినాయి. లోకములో ఉన్న వారిని ఎన్నుకోవడానికి దెయ్యాలు పట్టినాయి. దేవుడు ఒకటే అంటున్నాడు, యేసు ప్రభు, ఐ యామ్ యువర్ రియల్ ఫ్రెండ్. డబ్బు నిన్ను కొనుక్కుంటుంది, జాగ్రత్త. అదే నీ నీటిని అపవాది క్యాష్ చేసుకుంటుంది. నువ్వు ఏ శోధనలో ఉన్నావో ఆ శోధనకి సంబంధించినటువంటి సొల్యూషన్స్ నీ దగ్గరికి తీసుకొస్తుంది. ఈరోజు నీకు డబ్బు కావాలా, అక్రమమైన డబ్బు నీ దగ్గరికి తీసుకొస్తుంది. ఈరోజు నీకు ఒక ఉద్యోగం కావాలా, అక్రమమైనటువంటి ఆ ఈజీ మనీ దగ్గరికి నిన్ను తీసుకొస్తుంది. బ్రదర్ ఒక ₹1,00,000 ఏంటి, 10 రోజులు 10 లక్షలు చేసిస్తానంటారు. మనకు 10 లక్షలు ఇంపార్టెంట్ అక్కడ. దాట్స్ ఎ ట్రాప్. నెవర్ గో ఫర్ ఈజీ మనీ. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడును గాక.
ఆమెన్. యా, ఏదైతే నీవు శోధనలో ఉన్నావో, ఏదైతే నువ్వు అవసరతలో ఉన్నావో, అదే సొల్యూషన్స్ వాడు కూడా నీకు ఇస్తాడు భూమి మీద. నువ్వు ఆకలేస్తుంది కదా నీకు, రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమ్మా, చూద్దాం నువ్వు ఎంత శక్తివంతుడు చూస్తానన్నది. యేసు ప్రభు ఆ అద్భుతం చేయలేదు. యేసు ప్రభు ఆ ఆఫర్ని తీసుకోలేదు. యేసు ప్రభు, ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఉద్యోగం లేదు, నీకు ఉద్యోగం అవసరం. అపవాది ఇప్పుడు దొంగతనం చేయమంటాడు, నిన్ను చేస్తావా? 10,000 వస్తాయి. దట్స్ ఇట్, సింపుల్. నీ నీడ్, నీ పరిస్థితి ఏంటో వాడు గ్రహించి నిన్ను అలా శోధిస్తాడు. జాగ్రత్త. శోధనలు సహించువాడు ధన్యుడు. శోధనలో నుంచి తప్పించుకున్న మార్గాన్ని దేవుడు మనకు సృష్టిస్తాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టాక్ విత్ డెవిల్, అంతే, నువ్వు అవుట్. ఇంకా నువ్వు ఎప్పుడైతే అపవాది మాట్లాడినప్పుడు నువ్వు జవాబు చెప్పలేకపోయావో, నేను ఒకటే అంటాను, ఒక వ్యక్తిలో దురాత్మ ఉంది, ఒక వ్యక్తిలో చీకటి ఉంది, ఒక కుమార్తెలో ఒక కుమారులో చీకటి ఉంది. నువ్వు కానీ ఆ వ్యక్తిలో చీకటిని కానీ గ్రహించకపోతే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు. నువ్వు క్రిస్టియానిటీలోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు పొందుకోవాల్సింది, నువ్వు బ్యాప్టిజం తీసుకొని పొందుకున్న తర్వాత నువ్వు ఫస్ట్ పొందుకోవాల్సింది ఏం తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ 9 కృపా వరాల మీద నువ్వు ఫోకస్ చేయాలి. ఆమేన్. సో ఎప్పుడైతే నువ్వు వరము కలిగి, జ్ఞానము కలిగి ఉంటావో, అపవాది నిన్ను మోసం చేయలేదు. అపవాది నిన్ను మోసం చేయలేదు. ఎక్కడన్నా మనం మోసపోతున్నామా? ఎక్కడో మనకు వరం లేదని అర్థం. వీఆర్ ల్యాక్ ఆఫ్ వాట్? ఎ గిఫ్ట్. ల్యాక్ ఆఫ్ గిఫ్ట్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వర్డ్ ఆఫ్ విజ్డమ్ అండ్ వర్డ్ ఆఫ్ డిజర్నింగ్. ఆత్మల వివేచన వరం మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడు ఈ వరం అడుగుతాం తెలుసా? మనం ఒక 30, 40, 50 మంది దగ్గర బాగా మోసపోయిన తర్వాత, దేవా, ఈ భూమి మీద నేను చాలా మంది దగ్గర మోసపోతున్నాను ప్రభా, ప్రభా ప్లీజ్ ఆత్మల వివేచన వరము నాకు అనుగ్రహించు అని అప్పుడు అడుగుతాం. నో 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 నో. ఈ వరాన్ని మీరు ప్రభువుని తెలుసుకున్న మునుపే, తెలుసుకున్న క్షణమే ఈ ఆత్మల వివేచన వరం మనం అడగాల. ఆమేన్, హల్లెలూయా. యా, వాడు అంటున్నాడు రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటున్నాడు. నాకు అసలు ఆకలే వేయట్లేదు పొరా అన్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ నాకు ఇప్పుడు ఆకలి వేసిందంటే నాకు ఇప్పుడు ఏం కావాలి? ఆహారం కావాలి. ఆ ఆహారము పరలోకం నుంచి వస్తుంది. దాని పేరే వాక్యము, జీవాహారము. 40 దినాలు ఎలా ఉన్నాడు? వాక్యము చేత. నీకు ఒక శోధన వచ్చిందా? వెంటనే ఏం గుర్తు రావాలా? వాక్యం గుర్తు రావాలా. సాయంకాలం ఒక శోధన వచ్చిందా? వెంటనే వాక్యం గుర్తు రావాలా. సాయంకాలం ఒక శోధన వచ్చిందా? వెంటనే ఏం గుర్తు రావాలా? వాక్యము గుర్తు రావాలా. తెల్లవార్తులు మనం వాక్యాన్ని తింటూ ఉన్నప్పుడు ఆ వాక్యమే నీ పాదములకు దీపం అవుతుంది, నీ త్రోవకు వెలుగవుతుంది. డబ్బు సంపాదించావు, అనేక మంది స్నేహితులు, బంధువులు వచ్చారు, ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేస్తాం. నో, సేవ్ దట్ మనీ ఫర్ ద అప్కమింగ్ లైఫ్. సేవింగ్స్ చేయడం ప్రారంభించండి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. శోధన నంబర్ 2, 5. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఆమేన్. ఇక్కడ చూడండి, శోధన, రెండో శోధన వచ్చేసింది యేసు ప్రభుకి. ఆయన 30 సంవత్సరాల వయసులో ఆయన ఇంకొకటి శోధన వచ్చింది. అంటున్నాడు అపవాది, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకేయి ఇక్కడి నుంచి. చాలా మందికి ఆడవాళ్ళు కనిపిస్తుంది, ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేద్దాం, 10th ఫ్లోర్ నుంచి దూకేద్దాం, అక్కడి నుంచి దూకేద్దాం. ఎవరు తెలుసా? ఇట్స్ ఎ ఇన్స్పిరేషన్ ఆఫ్ డెవిల్. యేసు ప్రభువులో ఏ దెయ్యం ఉందా? యేసు ప్రభు పక్కన దెయ్యం ఉందా? యేసు ప్రభు పక్కన దెయ్యం ఉంది. మన జీవితాల్లో మన లోపల దురాత్మ ఉండకపోవచ్చు కొన్నిసార్లు, బట్ నీ పక్కన వాడు ఉండి నీకు 100,000 అడ్వైజులు ఇస్తూ ఉంటాడు. పనికి మాలిన అడ్వైజులు. సావు 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 అంటూ ఉంటాడు.
నువ్వు దేవుని కుమారుడు అయితే దూకేయ్ 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 దూకేయ్. ఇప్పుడే ఎన్నిసార్లు చెప్పుంటాడు ఆ మాట దూకేయమని. వెంటనే యేసు ప్రభు మౌనముగా లేడు, ఆయన ఒక జవాబుతో ముందుకొచ్చాడు. చూద్దాం ఆ జవాబు ఏంటో. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉంది. ప్రభువైన దేవుడిని శోధింపవలదని వాక్యములో రాస్తుంది, నీకు తెలీదా? అంటే ఒక వ్యక్తి నిన్ను పదే పదే తాగమంటున్నాడు, ఒక వ్యక్తి పదే పదే నిన్ను పడిపోమంటున్నాడు, ఒక వ్యక్తి పదే పదే నిన్ను చీకట్లోకి తీసుకెళ్తున్నాడు, ఒక వ్యక్తి పదే పదే నిన్ను పాపములో పడవేస్తున్నాడు. ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడాల్సిన విధానం ఏంటి తెలుసా? నీ దేవుడైన ప్రభువుని నీవు శోధింపవలదని నీకు తెలీదా? ప్రతిసారి పడిపోమంటున్నారు, ప్రతిసారి సినిమాకి రమ్మంటున్నారు, ప్రతిసారి పబ్బుకి రమ్మంటున్నారు, ప్రతిసారి తాగడానికి రమ్మంటున్నారు. మీరేం చేయాలా? ప్రతిసారి పాపం చేద్దాం, తల్లిదండ్రులకు తెలియకుండా బయటికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుందాం, భయంకరమైనటువంటి చీకట్లోకి వెళ్ళిపోదాం అని రకరకాలుగా మిమ్మల్ని ఎవరన్నా ప్రేరేపిస్తుంటారు. మీరు ఒకటే అనాలి, దేవుని బిడ్డల్ని శోధించాలని శోధించకూడదని మీకు తెలియదండి? క్రైస్తవ బిడ్డలు అక్కడికి రారని మీకు తెలియదా? నేను మీకు రానని తెలుసు కదా, అయినా ఎందుకు అడుగుతారు మీరు? మీ భ్రమ, మీ పిచ్చి, మీ పైత్యము, మీ 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 యొక్క ట్రైలే వేస్ట్. మీరు అనవసరంగా నన్ను శోధిస్తున్నారు, మీరు అనవసరంగా నన్ను అడుగుతున్నారు, మీరు అనవసరంగా మీరు సినిమాకి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళండి, ఆ బ్యాచ్ వేరు. మళ్ళీ మీరు త్రాగుడికి, వ్యసనాలకి, పాపము చేయడానికి ఒకవేళ మీరు వెళ్తుంటే నన్ను కూడా పిలవండి, నేను కూడా వస్తాను, నాకు కూడా చేయాలనిపిస్తుంది, ఆ బ్యాచ్ వేరు. మళ్ళీ ఆ బ్యాచ్ వేరు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ ప్రజలు మిమ్మల్ని శోధిస్తున్నారా, డోంట్ కాంప్రమైజ్ అండ్ డోంట్ కమ్ డౌన్. నీ దేవుడైన ప్రభువుని, అంటే ఆయన ప్రభువు, ఆయన లార్డ్ అని ఆయనకు అర్థమైంది. జీసస్ ఇస్ ద లార్డ్. ఆ లార్డ్ని, ఆ ప్రభువుని నువ్వు శోధించకూడదని నీకు తెలీదా? అంటే నీకన్నా సుపీరియర్ వ్యక్తిని నువ్వు శోధించకూడదని నీకు తెలీదా? పోతలకి అన్నాడు, అంతే. ఆడు భయపడిపోయాడు. వెన్ యూ నో యువర్ ఐడెంటిటీ అండ్ వెన్ యూ స్పీక్ విత్ అథారిటీ, డెవిల్ విల్ రన్ అవే. నీ దగ్గరికి ఒక రోగం వచ్చింది, ఒక అప్పు వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక వేదన వచ్చింది, ఒక శోధన వచ్చింది, నువ్వు వెంటనే దేవుడికి చెప్పకూడదు తీసేయమని. నీ దేవుడైన ప్రభువు దగ్గరికి నువ్వు ఉండకూడదని నీకు తెలీదా? దేవుని బిడ్డల ఇళ్లలో రోగం ఉండకూడదని నీకు తెలీదా? పో బయటికి. దేవుని బిడ్డల ఇంట్లో దరిద్రం ఉండకూడదని తెలీదా నీకు? పో బయటికి. నేను చెప్పాను కదా నేను ఇంటికి రావద్దని, పోతలకి యేసు నామములో అని ఎప్పుడైతే నువ్వు గద్దిస్తావో అపవాది నీ దగ్గర నుంచి పారిపోతుంది. యవనస్తులకు రావాల్సిన శోధనలు యవనస్తులకు వస్తాయి. హల్లెలూయా. పెద్దలకి రావాల్సిన శోధనలు పెద్దలకు వస్తాయి. మీ 40, 50, 60 రకాల శోధనలు చూస్తావు. వెన్ యు ఆర్ 30s and 20s, 20 సంవత్సరాలకి సంబంధించిన శోధనలు చూస్తావు. మీరు అన్నిట్లో గెలువును గాక. ఆమెన్, ఆమెన్. ఒకటే మనం మాట్లాడాల, మీ ప్రభువుని శోధింపవలదని మీకు తెలీదా? తెలీదా నీకు? తెలుసుకోరా రాస్కెల్ అన్నాడు యేసు ప్రభు. గెట్ లాస్ట్. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరిని శోధిస్తున్నావు? పో బయటికి అన్నాడు, అంతే. వాడు దాన్ని గదురుకున్నాడు. ఆ క్వశ్చన్ ఇంకా మళ్ళీ ఎప్పుడు అడగలేదు. ఆయన శోధన నంబర్ 3, 8. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయనను ఆ కొండ మీదకి ఆయనను తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యం అంతటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన. ఫైనల్లీ ఒకటే అంటున్నారు, నాకు మొక్కు అంటున్నారు. And many people, they worship things. వాళ్ళ ఫోన్లు అంటే వాళ్ళకి చాలా ఇష్టం, వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళకి చాలా ఇష్టం, వాళ్ళ కార్లు అంటే వాళ్ళకి చాలా ఇష్టం, వాళ్ళ డబ్బు అంటే కొందరికి చాలా ఇష్టం, వాళ్ళ వస్తువులు, వాళ్ళ బట్టలు అంటే కొందరికి చాలా ఇష్టం. సో డోంట్ ట్రై టు వర్షిప్ థింగ్స్. వస్తువులను ఆరాధించకూడదు, మనుషులను ఆరాధించకూడదు. మనము దేవాతి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. మనల్ని రక్షించిన ఆ రక్షకుణ్ణి మనం ఆరాధించాలి. మనల్ని కాపాడినటువంటి యేసు ప్రభువుని మనం ఆరాధించాలి. డోంట్ వర్షిప్ ఎనీ మ్యాన్. ఆమేన్. డోంట్ వర్షిప్ ఎనీథింగ్. ఏ వస్తువుని మీరు
ఆరాధించకండి. యేసు నామములో దేవుడు వాటన్నిటినీ మీకు సమకూరుస్తాడు. అవి మీ పాదాల కిందకి తీసుకొస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇదిగో ప్రభు అయిన దేవుణ్ణి నీవు శోధింపబడదని ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ శోధిస్తున్నాడు. నేను రాను అని నువ్వు చెప్పినా కూడా మళ్ళీ పిలుస్తారు. నేను వద్దు అని చెప్పినా మళ్ళీ పిలుస్తారు. నేను ఇంకా ఉండను అని చెప్పినా మళ్ళీ పిలుస్తారు. చూడండి, మిగుల ఎత్తైన కొండ మీదకి మళ్ళీ ఆయనను తీసుకెళ్ళి ఈ లోక రాజ్య మహిమలను ఆయనకి చూపించాయి. అండ్ డెవిల్ మే షో మెనీ థింగ్స్ టు యూ. ఎంతో మంది ఎప్పుడు పడిపోతారు తెలుసా? తప్పు చేయాలని అనుకున్నప్పుడు మనిషి పడిపోతాడు. తప్పు చేయాలని ఆలోచన మానవుడికి రాకపోతే మానవుడు పడిపోడు. నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఒకటే గమనించాలి, మనము నీతిమంతులం అయి ఉన్నామా, ఇంకా పాపి అనే ట్యాగ్ వేసుకొని మనం పడిపోతున్నామా? ద లార్డ్ ఈస్ టీచింగ్ us సంథింగ్. ఈ లోక మహిమలు చూపిస్తాయి. ఇది నువ్వు చేసి పెడితే నీకు ₹1,00,000 ఇస్తాను, ఇది నువ్వు లొంగితే నాకు నీకు పలాంది ఇస్తాను అని అపవాదిగాడు మనల్ని ఎన్నో రకాలుగా శోధిస్తుంటాడు. యవన బిడ్డలారా, వృద్ధులారా, పెద్దలారా, చిన్నపిల్లలారా. చిన్నపిల్లలకి ఏమిస్తారు దొంగలు? చాక్లెట్ ఇస్తారు. స్కూళ్ళ కాడ, కాలేజీల కాడ చాక్లెట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు దానికి మురిసిపోయి వాడు దొంగనా డాడీనా అర్థం కాక చాక్లెట్ తీసుకొని తిని వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు. పెద్దలకి, యవనస్తులకి కాలేజీల్లో, స్కూల్లో చాలామంది చాలా రకాల గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డ్స్, రోజ్ ఫ్లవర్స్, 5 స్టార్ చాక్లెట్లు, తర్వాత గిఫ్ట్లు ఏమేమో ఇచ్చి ట్రాప్ చేస్తామంటారు. ఆ వల అని గ్రహించినప్పుడు దాన్ని ముట్టుకోకుండా మనము జాగ్రత్త పడి, దేవుని బిడ్డలు ఇవన్నీ కూడా ఒక తెలియని వ్యక్తులు ఇస్తే తీసుకోకూడదనే ఆ ఎడ్యుకేషన్లోకి బిడ్డలు ఎదిగినప్పుడు డెఫినెట్లుగా వాళ్ళ వాటికి దూరం పెట్టి చెక్ పెట్టి వాళ్ళు జీవిస్తారు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు కూడా జీవితంలో గుర్తుపెట్టుకు, దెయ్యాన్ని అయ్యో పాపం అనకండి, శత్రువుని అయ్యో పాపం అనకండి. లూసిఫర్, అయ్యో లూసిఫర్ గాడు పడిపోయాడే, అయ్యో పాపం అని ఎప్పుడు లైఫ్లో అనకండి. అండ్ వాడికన్నా పెద్ద లూసిఫర్ నువ్వే. అంటే లూసిఫర్ మీదే జాలి పడ్డావా అన్నా? వాడు నెల నుంచి అడుగుతున్నాడన్నా సినిమాకి రమ్మని, అన్నా వాడు నెల నుంచి అడుగుతున్నాడన్నా బయటికి వెళ్దామన్నా, నెల నుంచి రోజు అడుగుతున్నా, ఒక్కసారి పోయొచ్చేస్తానన్నా, ఒక్కసారి పర్మిషన్ అన్నా. మంచిదన్నా, పోయేస్తారండి, ఇంకా రాకండి. యా, అస్సలు మనల్ని అపవాది మనల్ని పడేసేంత వరకు మనల్ని అడుగుతూనే ఉంటుంది, నువ్వు గతించాలి. ఆయన మిగుల ఎత్తైన చోటికి మళ్ళీ తీసుకెళ్ళాడు వాడిని. He finished his first class, he finished his second class, he finished his third class, and finally now he is in third class. Now he is at age of 30. 30 సంవత్సరాల వ్యక్తికి 3 సాలిడ్ పరీక్షలు వచ్చాయి. 1 తిండి, 2 దేవుని శక్తి, 3 ఆ లోక మహిమలు. మనకు కూడా ఎన్నెన్నో చూపిస్తూ ఉంటారు. కొందరు గిఫ్ట్లు, బట్టలు, వస్తువులు, ఆ చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మనల్ని వశపరుచుకుంటూ ఉంటారు. సైతాను చేసే ట్రిక్ అది. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధమైనటువంటి శోధనలు మన జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. ప్రభు ఒకటే అన్నాడు, ఈ లోక మహిమలు. మమ్మీ డాడీ చాలా మంచోళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పోషిస్తూ, వాళ్ళు సంరక్షిస్తూ, వాళ్ళ ఫీజులు కట్టి, వాళ్ళకు ఒక మంచి షెల్టర్ ఇచ్చి తల్లిదండ్రులు ఎంతోమంది చూసుకుంటూ ఉంటారు. సడన్గా ఒక పక్కింటి ఆంటీ ఒక బర్త్డేకి ఒక మంచి డ్రెస్ కొనిచ్చింది, లేదా పక్కింటి అంకులు మీకు ఒక మంచి డ్రెస్ కొనిచ్చాడు. ఇప్పుడు డాడీ పేరెంట్స్ మంచోళ్ళ, పక్కింటి అంకుల్ ఆంటీ మంచోళ్ళ? మమ్మీ పక్కింటి ఆంటీ ఎంత మంచి తెలుసా, పక్కింటి అంకుల్ ఎంత మంచోడు తెలుసా, నాకు డ్రెస్ కొనిచ్చాడు, గిఫ్ట్ కొనిచ్చాడని కృతజ్ఞత లేని పిల్లలు 100,000 మంది తయారయ్యారు.
ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఫెయిత్ఫుల్నెస్. నీ డాడీ నీకు, నీ మమ్మీ నీకు ఏం కొనిపెట్టకపోయినా వాళ్ళు మంచోళ్ళు. ఆమెన్. బికాస్ వారు నిన్ను గర్భములోనే చంపకుండా ఈ భూమి మీదకి తీసుకొచ్చి యేసు ప్రభుని పరిచయం చేశారు. హల్లెలూయా. సో యు నీడ్ టు బి ఫెయిత్ఫుల్ టు యువర్ పేరెంట్స్. చాలామంది బిడ్డల్ని చూశాను, యవనస్తులు నేను, తల్లిదండ్రులను తిడుతూ పక్కింటి ఆంటీని ఎదురింటి అంకుల్ని పొగుడుతూ ఉన్న పిల్లల్ని చూశాను. ఐ హ్యావ్ సీన్ మెనీ కిడ్స్. వాళ్ళు చూడన్న వాళ్ళ పేరెంట్స్ ఎంత మంచోళ్ళు, ఆ అంకుల్ ఆంటీ చూడన్న ఎంత మంచోళ్ళు. ఏ రోజైనా నీ తల్లిదండ్రులను పొగిడేవా నువ్వు? ఏ రోజైనా నీకు అన్నం పెట్టిన పేరెంట్స్ని పొగిడేవా నువ్వు? You are accountable to God. The day will come. We need to stand in front of the Lord Almighty God Yahweh. ఆ సర్వశక్తి గల దేవుడి ముందు మనం నిలబడాలి. అంటున్నాడు, దేవుడు నాకు ఇచ్చే మహిమ ముందు ఈ లోక మహిమలు ఎన్న తగినవి. యూ విల్ గివ్ మీ కార్, 1 crore కార్ ఇస్తావా నువ్వు? దట్స్ నాట్ అ బిగ్ థింగ్ టు మై ఫాదర్. నా దేవుడు నాకు ఇచ్చిన మహిమ ముందు ఈ 1 కోటి రూపాయల కారు పెద్ద విషయం కాదు. నా దేవుడు నాకు ఇచ్చిన మహిమ ముందు 10 సవర్ల బంగారం, 5 తులాల బంగారం పెద్ద విషయం కాదు నాకు. అందుకనే పౌలు సమస్తమును ఈ భూమి మీద పెంటతో పోల్చాడంట. ఐ గాట్ అమేజ్డ్ బై సీయింగ్ దట్ స్క్రిప్చర్. ఈరోజు మనము వేటికి ఏశావు ఆకర్షింపబడ్డాడు, ఆహారానికి యేసయ్య ఆకర్షింపబడలేదు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తూకం అన్నాడు, ఆయన తూకల. ఇస్కరియోతు యూదాను అపవాది దూకి చచ్చిపో, యేసు ప్రభుని మోసం చేసేవి కదా, దూకి చచ్చిపో అన్నాడు. ఆ ఇస్కరియోతు యోధ పైనుంచి కొండ నుంచి కిందకు చూసి చచ్చిపోయాడు అతను. యేసు ప్రభువుల వారికి ఈ లోక మహిమలు ఎన్నో చూపించారు. కానీ గుర్తుపెట్టుకో, ఈరోజు నీకు నాకు బైబిల్లో ఉన్న పరిశుద్ధులు కూడా ఎన్నో మంది లోక మహిమలను చూపించారు, కానీ వాళ్ళు పడలేదు. యేసయ్య పడలేదు, మనం కూడా పడకూడదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ వస్తీకి బదులు రాణిగా నిర్ణయించినటువంటి ఆ ఎస్తేరుకి కూడా 3.5 సంవత్సరాలు శుద్ధీకరణ అంటే ట్రైనింగ్ ఇచ్చారు. ఈరోజు దేవుడు కూడా మనకు, ఒకవేళ మనం ఫాస్టింగ్లో ఉన్నామా, టెస్ట్లో ఉన్నామా, దేవుడు మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆమేన్. యు నీడ్ టు టీచ్ టు యువర్ సోల్ దట్ ఐ యామ్ అండర్ ట్రైనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఆమేన్. నేను ఒకటే అంటాను, దేవుడు ఎప్పుడు మనకు నేర్పిస్తాడు తెలుసా? మనము ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు మనకు నేర్పిస్తాడు. వెన్ యు ఆర్ బిజీ ఇన్ జాబ్, బిజినెస్, రకరకాల యాక్టివిటీస్లో ఉన్నప్పుడు నువ్వు ఏమీ నేర్చుకోలేవు. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను లాక్కొచ్చి శుద్ధీకరించి కడిగి పరిశుద్ధపరిచి అన్నీ నేర్పిస్తాడు. ఆమేన్. నీకు అన్నీ వచ్చినప్పుడు నేర్చుకున్నవన్నీ కూడా దేవుని రాజ్యంలో దాన్ని వాడాలి. ఆమేన్. యవనస్తులారా, పెద్దలారా, వృద్ధులారా, చిన్నబిడ్డలారా, మీరు లోక మహిమలకు ఆకర్షింపబడకండి. చాలామంది ఉద్యోగాలు చేస్తూ సేవ చేస్తుంటారు. అది దేవుడి మీద ఆధారపడడం కాదు. ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గర కూర్చో, ఆయన మనల్ని పోషిస్తాడు. ఆమేన్. మనుషుడు రొట్టె వలన, ఉద్యోగాల వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఆమేన్. గొప్పగా ఎదిగిన తర్వాత మనము ఎన్నైనా చేయొచ్చు, బిజినెస్, బ్లెస్సింగ్, ఏదైనా చేయొచ్చు. బట్ స్టార్టింగ్ స్టేజ్లో మనం ప్రభువులో గొప్పగా ఎదగాలి మనం. ఆమేన్. హల్లెలూయా. నీకు ఉద్యోగం ఉందా, బిజినెస్ ఉందా, నమ్మకంగా ఉండు. దేవా నాయన, నువ్వు ప్రమోషన్లు ఇవ్వలేదు అయినా పర్లేదు, నువ్వే నా దేవుడు ప్రభా, ఐ లవ్ యూ వెరీ మచ్ ఫాదర్ అని దేవుడిని మీరు ప్రైజ్ చేయాలి. ఈరోజు మన జీవితాన్ని ప్రభు చెక్ చేస్తున్నాడు, ఆయన పరీక్షిస్తున్నాడా? నువ్వు ఆయనకి లోబడు. దేవా, నువ్వు పరీక్షిస్తున్నావు కదా నన్ను, నాకు తెలుసు, అయినా నేను నీ చెయ్యి విడిచిపెట్టను ప్రభా. ఎవరు నన్ను చెయ్యి విడిచినా నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని ఎప్పటికప్పుడు నువ్వు దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన నిన్ను బట్టి, నన్ను బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, నీకు ఎంత ఏజ్ ఉన్నా, నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, దేవుడు నిన్ను ఎన్ని రకాలుగా పరీక్షిస్తూ టెస్ట్ చేసినా, అపవాది నిన్ను ఎన్ని రకాలుగా మోసం చేయాలనుకున్నా, వాక్యం చేతవాడితో మాట్లాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు మాట వలన
నేను జీవిస్తాను. దేవా, ఒక మాట పలుకు, నేను బ్రతుకుతాను. ఒక మాట పలుకు, నాకు బలం వస్తుంది. ఒక మాట మాత్రం పలుకయ్యా అన్నాడు శతాధిపతి. మాట పలికాడు. అతను స్వస్థపడతాడు పో అన్నాడు. వెంటనే అదే గడియలో స్వస్థపడింది. వీళ్ళని మనం బతిమలాడుతున్నాం. దేవుడి దగ్గర మోకరించి మనం బతిమలాడినప్పుడు, దేవా ఒక్క మాట మాట్లాడు తండ్రి అన్నప్పుడు నీ మీద ఒక్క మాట పలుకుతాడు. సారేపతోను ఊర్లో విధవరాలు నీకు పనిచేయాలి, కాకులు నీకు పనిచేయాలి, ఆమెన్, గెహాజీ నీకు పనిచేయాలి, అందరూ నీకు పనిచేయడానికి నీ దగ్గరికి వచ్చేస్తారు. ఆమెన్. వెన్ యూ టాక్ టు గాడ్, నువ్వు దేవుడితో మాట్లాడితే ప్రజలందరూ నీకు సేవ చేయడానికి నీ దగ్గరికి వచ్చేస్తారు. ఆమెన్. ద థింగ్ ఈజ్ యూ నీడ్ టు స్టార్ట్ టాకింగ్ విత్ గాడ్. నీవు దేవుడితో మాట్లాడము ప్రారంభించు. మనిషితో మాట్లాడుతూ ఉంటావు, తర్వాత నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు. ఈ రెండు పక్కన పెట్టి దేవుడితో మాట్లాడు. గాడ్ నీడ్స్ యువర్ కంపెనీ. దేవుడికి నీ కంపెనీ కావాలి. నీవు దేవుడితో మాట్లాడుతూ ఉండు, దేవుడితో మాట్లాడుతూ ఉండు. నీ కష్టాలు చెప్తానే ఉండు, నీ ప్రాబ్లమ్స్ చెప్తానే ఉండు, నీ యొక్క అన్నిటినీ చెప్తానే ఉండు దేవుడికి. ఆయన వింటూనే ఉంటాడు. ఒకరోజు వాటన్నిటికీ సొల్యూషన్స్ ఇచ్చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మనకు 30లో ఉన్నావా, 20లో ఉన్నావా, 10లో ఉన్నావా, 40లో ఉన్నావా, 50లో 60లో ఉన్నావా, ప్రాబ్లమ్స్ వస్తాయి, శోధనలు వస్తాయి, అపవాది నుంచి శోధిస్తాడు. యేసు నామములో మనము కూడా యేసయ్యలాగా మాట్లాడును గాక. టాక్ లైక్ జీసస్ ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్. ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా యేసయ్యలాగా మాట్లాడు. నీ సేవకుడు నీకు నేర్పించిన విధానములాగా మాట్లాడు. మౌనముగా ఉండకు. రోగం వచ్చిందా, మాట్లాడు దాంతో. అప్పులు వచ్చాయా, మాట్లాడు దాంతో. శ్రమ వచ్చిందా, మాట్లాడు దాంతో. ఇబ్బందులు వచ్చాయా, మాట్లాడు దాంతో. ఆ కొండ మాట్లాడు దాంతో. ప్రాబ్లమ్స్ మాట్లాడు దాంతో. ఏయ్ పో బయటికి వేస్తున్నాము అన్నప్పుడు అది నీ నుంచి పారిపోద్దామే. ద లార్డ్ విల్ బ్లెస్ యూ వెన్ యూ స్పీక్. ఒకటే నమ్మండి, మీకు అధికారం ఉందని నమ్మండి. ఆయన మీకు అధికారం ఇచ్చాడని నమ్మండి. ఆయన మీకు శక్తిని ఇచ్చాడని నమ్మండి. ఆయన మీకు బలాన్ని ఇచ్చాడని నమ్మండి. ఆయన మీకు కృపనిచ్చాడని నమ్మండి. ఆయన మీకు జీవాన్ని ఇచ్చాడని నమ్మండి. నువ్వు పలికితే జరుగుతాయని నమ్మండి. ఆమెన్. ఎప్పుడైతే మనం పలుకుతామో ఆయన పలుకుగా 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 వాడు పారిపోయాడు. లాస్ట్ మాట చూడండి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. వావ్. The demon and Lucifer has left him. అపవాది ఆయన్ని విడిచి వెళ్ళిపోయింది. అపవాది దెయ్యాలు, రోగాలు మనల్ని విడిచిపోవును గాక. మనం పెట్టే టార్చర్, మనం పెట్టే వేడి, మనం పెట్టే ఆ భయంకరమైన మంట అభిషేకము ద్వారా, ఆడి ద్వారా వచ్చిన ప్రతి కష్టము మనల్ని విడిచి వెళ్ళిపోవును గాక. విడిచి వెళ్ళిపోవును గాక. వాడి పనులు, వాడి క్రియలు, వాడి దెయ్యాలు, వాడి యొక్క చూపు, మాట, క్రియలు, వాడి యొక్క పనులు మన కుటుంబాన్ని మనం విడిచి వెళ్ళిపోవును గాక. ఆమెన్. అండ్ దిస్ ఇస్ ఫైనల్.